హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జామ్స్ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా. మరి అలాంటి గులాబ్ జామ్స్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోవడము, షుగర్ సిరప్ ఎక్కువ మిగిలిపోయి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అలాంటి జరుగుతూ ఉంటాయి. ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎక్కువ షుగర్ సిరప్ మిగిలిపోదు, ఇంకా గులాబ్ జామ్స్ కూడా సాఫ్ట్గా క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. దానికోసము ఏదైనా కప్పుతోని ఈ పిండిని కొలిచి తీసుకోండి. కప్పున్నర పిండికి దాని డబల్ షుగర్ తీసుకోవాలన్నమాట. ఈరోజు 3 కప్స్ బదులు నేను 2 కప్స్ షుగర్తోనే చేశాను. ముందుగా పిండిని కలిపేసి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి పక్కకు పెట్టుకుందాము. వాటర్తో కానీ పాలతో కానీ పిండిని కలుపుకోవచ్చు. తర్వాత షుగర్ సిరప్ నేను 2 కప్స్ వాటర్ 2 కప్స్ షుగర్ చేసుకున్నాను. మీరు 3 కప్స్ అయినా తీసుకోవచ్చు. 3 కప్స్ షుగర్ తీసుకుంటే మీకు ఎక్కువ షుగర్ సిరప్ మిగిలిపోతుంది. 2 కప్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ సిరప్ ప్రిపేర్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ని కొద్దిగా నిమ్మరసం పిండి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు గులాబ్ జామ్ని మంచిగా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకొని ఒక అర్ధగంట వదిలేయండి. సాఫ్ట్గా జ్యూసీగా మీ గులాబ్ జామ్స్ రెడీ. బాయ్.